గజేంద్రుని మొర విన్న విష్ణుమూర్తి ఎలా వచ్చాడంట అంటే, హంసతూలిక తల్పం అక్కడ లక్ష్మీదేవితో సరసాలాడుతున్న శ్రీహరికి పాహీ పాహీ అని మొర వినిపించింది. అప్పుడు ఎలా వచ్చాడంటే, సిరికిల్ జప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడే, ఏ పరివారం బుంజీరడ భ్రగవతిన్ వర్ణింపడా కన్నికాంతరథం ఇల్లము జక్కనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీ కుచో పరిచే లాంఛలమైన వీడడు గజప్రాణ వనోత్సాహి. ఎలా వెళ్ళాడంటే, పాహి పాహి అనే మొర వినిపించగానే వెంటనే ఉన్న పాటన హుటాహుటని పరిగెత్తున్నాడు. ఎలా పరిగెత్తాడయ్యా అంటే, భార్య అయిన రమాదేవితో చెప్పలేదు సరికదా, సిరికిని చెప్పలేదు సరికదా, ఆమె పైట చెంగు పట్టుకున్నవాడు పట్టుకున్నట్టే వదలకుండా లాక్కుపోతున్నాడు. శంఖ చక్రాల సంగతే లేదు, పట్టించుకోలేదు. పరివారం సంగతి కానీ వాహనం సంగతి కానీ ఆలోచించలేదు. ఇంతెందుకు, తుమ్మిదల్లాగా ముఖంపై వాలుతున్న గిరిజాలనైనా చేతులతో వెనక్కి నెట్టుకోలేదు, సర్దుకోలేదు. అలాగా పరిగెత్తుకొని వచ్చాడు. అది దేవుణ్ణి వేడుకుంటే అలా వస్తాడు అని చెప్తున్నారు. వేడుకోవాలి.